పైథాన్లో ఇప్పటిదాకా మనం 139 ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసాము. రిమైనింగ్ ప్రోగ్రామ్స్లో ఒక 2 ప్రోగ్రామ్స్ ఈ వీడియోలో ఎగ్జిక్యూట్ చేద్దాం. ప్రోగ్రామ్ నెంబర్ 140 ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్. ఓకే, ఒక నెంబర్ని మనం ఇన్పుట్గా ఇస్తాము. ఆ నెంబర్ అనేది ప్రైమ్ నెంబరా కాదా అనేది డిస్ప్లే చేయాలి. ఓకే, ఫస్ట్ ప్రైమ్ నెంబర్ యొక్క డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఏ నెంబర్ ఈజ్ కాల్డ్ ప్రైమ్ నెంబర్ if it has no factors except 1 and itself. ఒకటి మరియు అదే నెంబర్ కాకుండా ఇంకా వేరే ఫ్యాక్టర్స్ ఏమి ఉండకూడదు. అలాంటప్పుడు దాన్ని ప్రైమ్ నెంబర్ అని అంటారు. సపోజ్ మనం 12 అనే ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి. దీనికి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి? 1 2 3 4 6 12. ఓకే, అంటే 1 మరియు 12 కాకుండా కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అలాంటప్పుడు దాన్ని ప్రైమ్ నెంబర్ అనొచ్చా, అనకూడదు. సపోజ్ 17 కనుక తీసుకున్నాను అనుకోండి. ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1 17. ఇంకా వాటి మధ్యలోని ఏ నెంబర్ కూడా 17ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 రాదు. సో ఏ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి 17ని మనం ఏమనొచ్చు? ప్రైమ్ నెంబర్ అనొచ్చు. అట్లానే 23 ప్రైమ్ నెంబర్. 27 ప్రైమ్ నెంబర్ అవుతుందో అవ్వదు. ఎందుకని? 27కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయి చూడండి. 1 3 9 27. ఓకేనా? సో 1 27 కాకుండా ఇంకా 3 and 9 అనే ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 27 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. అదే 29 కనుక తీసుకుంటే 1 29 ఇవే ఫ్యాక్టర్స్, వేరే ఫ్యాక్టర్స్ ఏమి లేవు కాబట్టి 29 అనేది ప్రైమ్ నెంబర్. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ఎట్లా రాయాలంటే, సో 1 అనేది ఎట్లాగో ఫ్యాక్టరే అవుతుంది, అంటే డివైడ్ చేసినప్పుడు 0 వస్తుంది రిమైండరు. 2 దగ్గర నుంచి మనం ఆ నెంబర్కి ముందు నెంబర్ వరకు, సపోజ్ 24 తీసుకున్నాను అనుకోండి, 23 వరకు. ఓకే, 24 అనేది ప్రైమ్ నెంబరా కాదా అని మనం చెక్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, 2 దగ్గర నుంచి 23 వరకు ఏదైనా 24కి ఫ్యాక్టర్ ఉందా అని చెక్ చేయాలి. ఫ్యాక్టరా కాదా ఎట్లా చెక్ చేస్తాం? ఆ 24ని ఆ నెంబర్తో డివైడ్ చేస్తాం. ఫస్ట్ 2 అనే నెంబర్తో డివైడ్ చేస్తాం. రిమైండర్ కనుక 0 వచ్చింది అనుకోండి. ఓకే, రిమైండర్ 0. సో రిమైండర్ రావడానికి మనం ఏ సింబల్ యూజ్ చేస్తాం? ఆపరేటర్, పర్సంటేజ్ ఆపరేటర్. %2 చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. సో 0 వస్తే అది ఫ్యాక్టర్ అయిపోయింది. ఎప్పుడైతే మనకి ఒక ఫ్యాక్టర్ వచ్చిందో సో అది నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని డిస్ప్లే చేసేస్తాం. ఓకే, సపోజ్ 27 అనేది ఉంది. సో 2తో డివైడ్ చేస్తాం. ఫస్ట్ 0 రిమైండర్ వస్తుందా? రాదు, ఎందుకంటే 2తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 3తో చేస్తాం. 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని చెప్పేస్తాం. సపోజ్ 29 కనుక తీసుకుంటే 2తో డివైడ్ చేస్తాం, రిమైండర్ 0 రాదు. 3తో చేస్తాం, రాదు. 4తో చేస్తాం, రిమైండర్ 0 రాదు. 5తో చేస్తాం, రాదు. 6తో చేస్తాం అండ్ సో ఆన్ అప్ టు 28 వరకు. సో 28తో చేసినా కూడా మనకి రిమైండర్ 0 రావట్లేదు. అంటే 1 29 కాకుండా, 1 అనేది ఒక ఫ్యాక్టరు, 29 అనేది ఒక ఫ్యాక్టర్, అవి కాకుండా దేంతో కూడా అది డివిజిబుల్ కావట్లేదు. కాబట్టి 29 అనేది ప్రైమ్ నెంబర్ అని చెప్తాం. ఓకే, రైట్. అయితే ఇట్లా 28 వరకు మనం ఫ్యాక్టర్ అవుతుందా కాదా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ నెంబర్ తీసుకున్నా సరే దానికి, సపోజ్ 18 తీసుకున్నాం, ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి? 1 2 3 6 తర్వాత 9 18. ఓకే, సో అదే నెంబర్ని ఎట్లాగూ కన్సిడర్ చేయట్లేదు మనం. సో సెకండ్ హైయెస్ట్ ఫ్యాక్టర్ ఎంత? 9. ఓకే, అంటే 18 కనుక తీసుకుంటే
దానికి హైయెస్ట్ ఫ్యాక్టర్ అదే నెంబర్ని కన్సిడర్ చేయకపోతే నీకు ఉన్న ఫ్యాక్టర్స్ హైయెస్ట్ ఫ్యాక్టర్ ఎంత 9. 12 తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది చూడండి, హైయెస్ట్ ఫ్యాక్టరు 6. ఓకే, అదే 20 కనుక తీసుకుంటే దాని ఫ్యాక్టర్స్ ఏంటో చెప్పండి. 1 అనేది ఒక ఫ్యాక్టరు, 2 అనేది ఒక ఫ్యాక్టరు, 4 అనేది ఒక ఫ్యాక్టరు, 5 అనేది ఒక ఫ్యాక్టరు. ఓకే, తర్వాత 10 అనేది ఒక ఫ్యాక్టరు, 20 అనేది ఒక ఫ్యాక్టర్. సో అదే నెంబర్ని కన్సిడర్ చేయకపోతే సెకండ్ హైయెస్ట్ ఎంత వచ్చింది, 10 వచ్చింది. అంటే 20 కనుక తీసుకుంటే 10 అనేది, అంటే ఇంతవరకు చెక్ చేస్తే సరిపోతుంది. అట్లానే 18 కనుక తీసుకుంటే మ్యాక్సిమం 9 వచ్చింది, సెకండ్ హైయెస్ట్ ఫ్యాక్టర్. 12 తీసుకుంటే 6 వచ్చింది. కాబట్టి సపోజ్ మనం n అనే నెంబరు ప్రైమా కాదా చెక్ చేయాలంటే 2 దగ్గర నుంచి ఎంతవరకు చెక్ చేస్తే సరిపోతుంది అంటే n పర్సంటేజ్ కాదు, డివైడెడ్ బై 2 వరకు చెక్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, అంటే 2తో అంటే హాఫ్ చేస్తే ఎంత వస్తుందో అంతవరకు చెక్ చేస్తే సరిపోతుంది ఫ్యాక్టర్ అవునా కాదా అని. ఓకే, సో మనం ఇక్కడ ప్రోగ్రామ్ చూడండి. n ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఎంటర్ వాల్యూ ఫర్ n వాల్యూ ఎంటర్ చేయమన్నాడు, ఎంటర్ చేసాం. ఇక్కడ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 ఎందుకు తీసుకున్నాం అంటే మధ్యలో ఎక్కడన్నా ఫ్యాక్టర్ కనుక వస్తే అప్పుడు ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అని రాసేస్తాము. రాసేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ మనం చెక్ చేయం, ఇక బ్రేక్ చేసేస్తాం. ఎందుకని ఒక ఫ్యాక్టర్ వచ్చిందంటే ఇక నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని మనం డిస్ప్లే చేసేయచ్చు కదా. సో అందుకోసం మనం ఇక్కడ ఫ్లాగ్ వాల్యూ 1 పెట్టేసి బ్రేక్ చేస్తాము. బయటకు వచ్చిన తర్వాత ఫ్లాగ్ వాల్యూ 1 కాబట్టి నాట్ ప్రైమ్ నెంబర్ అని డిస్ప్లే అవుతుంది. సో 2 దగ్గర నుంచి ఆ నెంబర్లో హాఫ్ వరకు చేసి సరిపోతుందని చెప్పాం కదా. మనకి ఎప్పుడైనా సరే రేంజ్లో ఏదైతే నెంబర్ ఉంటుందో దాని ముందు నెంబర్ వరకు అది తీసుకుంటుంది. సపోజ్ రేంజ్ ఆఫ్ 10 అన్నాం అనుకోండి, 0 నుంచి 9 వరకు. అట్లానే రేంజ్ ఆఫ్ 2,10 అన్నాం అనుకోండి, 2 దగ్గర నుంచి 9 వరకు. సో మనకి హాఫ్ వరకు చేస్తే సరిపోతుంది అనుకుంటే హాఫ్ ప్లస్ 1, కాబట్టి n/2 ప్లస్ 1 అని ఇస్తే ఎంతవరకు తీసుకుంటుంది, 2 దగ్గర నుంచి n/2 ఎంతైతే వాల్యూ ఉందో అంతవరకు దానికి ఆ పర్టికులర్ నెంబర్కి ఫ్యాక్టర్ అవుతుందా కాదా అని చెక్ చేసుకుంటుంది. ఫ్యాక్టర్ అవడానికి ఏంటి మనకి రూలు, n%i ఈక్వల్ టు 0 కనుక అయితే ఆ i అనేది nకి ఫ్యాక్టర్. ఓకే, ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చిందో అది ఫ్యాక్టర్, కాబట్టి ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అని పెట్టేసి ఇక అంతటితో ఆపేస్తాం. రిమైనింగ్ ఎలిమెంట్స్ మనం ఫ్యాక్టర్ అవుతుందా కాదా అని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇది ప్రాసెస్. ఓకే, సపోజ్ మనం 13 అని తీసుకున్నాం అనుకోండి. సో 2 దగ్గర నుంచి 13/2 అంటే ఎంత, 6 ప్లస్ 1 అంటే 7. 2,7 అంటే 2 దగ్గర నుంచి 6 వరకు. సో 2తో డివైడ్ చేస్తుంది, రిమైండర్ 0 వస్తుందా, రాదు 13 అనే నెంబర్కి. నెక్స్ట్ 3తో చేస్తుంది, 4తో చేస్తుంది, 5తో చేస్తుంది, 6తో చేస్తుంది, రిమైండర్ 0 రావట్లేదు. 0 కనుక వచ్చి ఉంటే ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అయ్యేది. మనకి ఎక్కడ రిమైండర్ 0 రాలేదు కాబట్టి ఫ్లాగ్ వాల్యూ ఎంత ఉంది, 0నే ఉంది. సో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అయితే ఏం రాస్తాం మనం, ప్రైమ్ నెంబర్ అనేసి రాస్తాం. సో ఈ ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. Ctrl+C, Ctrl+V, Ctrl+Enter. ఎంటర్ వాల్యూ ఫర్ n అన్నాడు. సపోజ్ నేను 24 ఇచ్చాను అనుకోండి, నాట్ ప్రైమ్ నెంబర్ అని వచ్చింది. సపోజ్ నేను 29 ఇచ్చాను అనుకోండి, ప్రైమ్ నెంబర్ అని వస్తుంది. సపోజ్ 13 ఇచ్చాను అనుకోండి, ప్రైమ్ నెంబర్ అని వస్తుంది. సపోజ్ 18 ఇచ్చాను అనుకోండి, నాట్ ప్రైమ్ నెంబర్ అని వస్తుంది. ఓకే, సో అది నెక్స్ట్ ప్రోగ్రామ్ నెంబర్ 141 వచ్చేసరికి ఒక సింపుల్ క్యాలిక్యులేటర్ అంటే ఎడిషన్ ఆపరేషను, సబ్ట్రాక్షన్ ఆపరేషను, తర్వాత మల్టిప్లికేషను, డివిజన్ ఇవి చేస్తుంది.
ఒక 2 నెంబర్స్ సంబంధించి ఆ వాల్యూస్ కనుక మనం ఇస్తే 2 నెంబర్స్, వాటికి ఎడిషన్ కావాలంటే ఎడిషన్, ఏ ఆపరేషన్ కావాలంటే ఆ ఆపరేషన్ మనం పెర్ఫామ్ చేయొచ్చు. సో ఇక్కడ యాడ్ అనే ఫంక్షన్ చూడండి, రిటర్న్ ఎక్స్ ప్లస్ వై. నెక్స్ట్ సబ్ట్రాక్ట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, ఎక్స్ మైనస్ వైని రిటర్న్ చేస్తుంది. తర్వాత మల్టిప్లై అనే ఫంక్షను ఎక్స్ ఇంటూ వై అంటే ఎక్స్ స్టార్ వై. తర్వాత డివిజన్ ఎక్స్ స్లాష్ వై. ఓకే, సో ఇవి ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ మనం ఇక్కడ రాసుకున్నాము. ఓకే, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ప్రింట్ సెలెక్ట్ ఆపరేషన్ \n దేనికోసం, నెక్స్ట్ లైన్లో రావటం కోసం. 1 యాడ్, 2 సబ్ట్రాక్ట్, 3 మల్టిప్లై, 4 డివైడ్, 5 ఎగ్జిట్. ఓకే, మనం ఏదైతే మనం ఎంటర్ చేసామో అది చాయిస్ కింద తీసుకుంటుంది. సపోజ్ 1 అని ఎంటర్ చేసాం అనుకోండి, అంటే మనం ఎడిషన్ పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాం, అప్పుడు చాయిస్ అనేది ఏమవుతుంది, 1 అవుతుంది. సపోజ్ 1 2 3 4 5లో ఏది నువ్వు సెలెక్ట్ చేయకుండా వేరే నెంబర్ ఏదైనా సెలెక్ట్ చేసావు అనుకోండి, అప్పుడు ఇఫ్ చాయిస్ నాట్ ఇన్ 1 2 3 4 5 ఏం చేస్తుంది, ప్రింట్ ఇన్వాలిడ్ చాయిస్ అని వచ్చి కంటిన్యూ అంటే మళ్ళీ సెలెక్ట్ ఆపరేషన్ ఇది మనకి మళ్ళీ డిస్ప్లే అవుతుంది. ఓకేనా, రైట్. ఇఫ్ చాయిస్ ఈక్వల్ టు 5 దేనికోసం మనకి, ఎగ్జిట్ అంటే ఏ ఆపరేషన్ మనం పెర్ఫామ్ చేద్దాం అనుకోవట్లేదు, బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. ఓకే, ఏమొస్తుంది చూడండి, ప్రింట్ బై అని డిస్ప్లే అయ్యి బ్రేక్ అంటే లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఎల్స్ అంటే 5 సెలెక్ట్ చేయలేదు నువ్వు, 1 2 3 4లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసావు. అప్పుడు ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇన్పుట్ ఎంటర్ వాల్యూ ఫర్ ఎక్స్ వాల్యూ ఎంటర్ చేయమంటుంది, దాన్ని ఎక్స్ అనే వేరియబుల్లో తీసుకుంటుంది. అంటే వై వాల్యూ ఎంటర్ చేయమంటుంది, మనం ఇచ్చిన వాల్యూని వై అనే వేరియబుల్కి అసైన్ చేస్తుంది. ఓకే, ఇఫ్ చాయిస్ ఈక్వల్ టు 1 మనం కనుక 1 అనేది సెలెక్ట్ చేస్తే అప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు యాడ్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. కాల్ అయ్యి మనకి ఎక్స్ ప్లస్ వై అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది ఆ ఫంక్షను, అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సపోజ్ 2 కనుక మనం సెలెక్ట్ చేస్తే సబ్ట్రాక్ట్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. 3 కనుక సెలెక్ట్ చేస్తే మల్టిప్లై అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. 4 కనుక సెలెక్ట్ చేస్తే డివైడ్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. అంతే. సో అవుట్పుట్లో చూడండి ఎట్లా వస్తుందో. సరే, మనం ప్రోగ్రామ్ని జూపిటర్ నోట్బుక్లో ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ ఏ విధంగా వస్తుందని చూద్దాం. సో ఇంతవరకు కాపీ చేస్తున్నాను. ఇక్కడ పేస్ట్ చేశాను, కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయగానే చూడండి, సెలెక్ట్ ఆపరేషన్ 1 or 2 or 3 or 4 or 5 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ నేను 7 అని సెలెక్ట్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమొచ్చింది, ఇన్వాలిడ్ చాయిస్ అని వచ్చింది, మళ్ళీ ఎంటర్ చాయిస్ అని డిస్ప్లే అయింది. సపోజ్ నేను 1 అని సెలెక్ట్ చేశాను అనుకోండి, అప్పుడు ఎంటర్ వాల్యూ ఫర్ ఎక్స్ అని అడిగింది. ఎంటర్ వాల్యూ ఫర్ ఎక్స్, సపోజ్ ఎక్స్ వాల్యూ నేను 25 అని ఇస్తున్నా. ఎంటర్ వాల్యూ ఫర్ వై అని అడిగింది. వై వాల్యూ నేను 50 అని ఇస్తున్నా. ఓకే, ఎంటర్ కొట్టగానే ఏమొచ్చింది, 25 + 50 = 75 అని వచ్చింది. అంటే మనం 1 అని సెలెక్ట్ చేసాం కాబట్టి ఏ ఫంక్షన్ కాల్ అయింది, యాడ్ అనే ఫంక్షన్ కాల్ అయింది. ఓకే, సపోజ్ ఎంటర్ చాయిస్ 2 అని సెలెక్ట్ చేస్తున్నా, అంటే సబ్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎక్స్ వాల్యూ 45 అని ఇస్తున్నా. తర్వాత వై వాల్యూ 25 అని ఇస్తున్నా. ఏమొచ్చింది, 45 - 25 = 20 అని వచ్చింది. అంటే సబ్ట్రాక్ట్ అనే ఆ ఫంక్షన్ కాల్ అయింది. ఓకే, సపోజ్ ఐ వాంట్ టు ఎగ్జిట్.
ఏం సెలెక్ట్ చేసుకోవాలి? 5 అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 5 అని సెలెక్ట్ చేసుకుంటున్నా, ఎంటర్ కొట్టా. ఎంటర్ కొట్టగానే ఏమొచ్చింది? బాయ్ బాయ్ అని వచ్చింది. మళ్ళీ చాయిస్ సెలెక్ట్ చేసుకోని వచ్చిందా? రాలేదు, ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేసింది. ఓకే, సో ఇది సింపుల్ క్యాలిక్యులేటర్. ఓకే, దాంతో మనకి 141 ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయ్యాయి. మొత్తం ఈ ట్యూటోరియల్లో మనకున్నది 143 ప్రోగ్రామ్స్. అంటే ఇంకొక 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, 142 అండ్ 143. ఆ 2 ప్రోగ్రామ్స్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎవరికన్నా ఈ డాక్యుమెంట్ కనుక కావాలి అనుకుంటే నా మెయిల్ ఐడికి ఒక మెయిల్ పంపించండి. sudhirkuc@gmail.com అనేది నా మెయిల్ ఐడి. దానికి సబ్జెక్ట్ లైన్లో ఐ నీడ్ పైథాన్ ట్యూటోరియల్ డాక్యుమెంట్ అని సబ్జెక్ట్ లైన్లో రాసి పంపిస్తే నేను ఆ మెయిల్కి రిప్లైలో ఈ డాక్యుమెంట్ని అటాచ్ చేసి పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.